ఈరోజు 25వ తారీఖున 'పొదరిల్లు' సీరియల్ అయితే సరికొత్త ట్విస్టులతో అయితే మీ ముందుకు రానుంది. మీకోసం, మీ అందరి కోసం మా టీవీలో అయితే నైట్ అయితే సీరియల్ వస్తుంది. మీ అందరి కోసం నేను ముందుగానే యూట్యూబ్ ఛానల్లో స్టోరీ అనేది రిలీజ్ చేస్తున్నా. ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. ఏంటి ట్విస్ట్ అనేది మీకే తెలుస్తుంది. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సరే, స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజైతే ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. అసలు స్టోరీ అనేది పొదరిల్లు సీరియల్లో అయితే స్టార్టింగ్ అయితే అందరూ కూడా చక్రిని తిడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు చిన్న కానించి, కన్న కానించి, వాళ్ళ నాన్న కానించి, పెద్ది కూడా. ఇప్పటి వరకు పెద్ది ఎవరిని ఏమి అనడు. అలాంటి పెద్ది కూడా చక్రిని తిడుతూ ఉంటాడు. ఎందుకంటే చక్రి చేసిన పని అలా ఉందన్నమాట. కన్నాను అలానే కేశవ ఇద్దరూ చక్రిని తిడుతూ ఉంటే, ఎందుకురా నేనేదో తప్పు చేసినట్టు నన్నే అందరూ అంటారు, నేనేదో కావాలని చేసినట్టు, నేనేదో చేయకుండా పని చేసినట్టు, నా భార్య అని వెళ్ళాను కానీ నేను చెడు ఉద్దేశంతో వెళ్ళలేదు, నన్ను ఎందుకు ఇలా అందరూ అంటున్నారు అని చెప్పని కన్నాని కేశవాని కసిరించుకుంటూ ఉంటాడనమాట చక్రి. అప్పుడు ఈ లోపల పెద్ద వచ్చి అంటాడు, రాక్షసులతో మీకు ఎందుకురా, రాక్షసు మాటలు ఎప్పటికీ అర్థం కావు, మీరు వెళ్ళిపోండి అని అంటాడు. అక్కడి నుంచి అనండి, అందరూ నన్నే అనండి, ఇంట్లో వాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో పోయినట్టు, అసలు నాతో మాట్లాడతలేదు, ఎలా పడితే అలా ఉంటున్నారు, నేను ఎలా తట్టుకోగలనని అంటే నువ్వు చేసిన పనులు అలా ఉన్నాయని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు. ఇంకా కన్నా కూడా కాలేజీకి వెళ్ళిపోతాడు, కేశవ కూడా వెళ్ళిపోతాడు. తర్వాత ఈ లోపల కేశవ గురించి అయితే చూపిస్తూ ఉంటారు. అయితే కేశవ దగ్గర వర్క్ చేసే ఉన్నాడు కదా, అతను అలా రోడ్డు మీద పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఈ ఈ బుస్ అనేది వచ్చింది. బుస్ అనేది వచ్చి పార్ట్నర్ అని వచ్చి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేనేమో కేశవాన్ని ప్రేమిస్తున్నాను, కేశవ ఏమో నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఏం చేయాలి, నువ్వే నాకు హెల్ప్ చేయని అడుగుతూ ఉంటుంది. అడుగుతుంటే నేనేం హెల్ప్ చేయాలంటే నువ్వు చెప్పినట్టుగా చెయ్యాలని చెప్పిద్ది అనమాట. ఏమని చెప్పిద్ది అంటే, నాకు పెళ్లి చూపులు, పెళ్ళై వెళ్ళిపోతున్నానని చెప్పి కేశవకి చెప్పు, నిజంగానే నన్ను ప్రేమిస్తే ఫీల్ అవుతాడు అని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పి ఆ పార్ట్నర్ అలాగే చెప్తాడు. చెప్తే కేశవ దగ్గరకు వచ్చి, నీకు ఆ బుస్సు బాధ ఇంకా తీరదు, నాకు నేను స్టార్ అవుదాం అనుకున్నాను, తనతో వీడియోలు చేసి నాకు ఆ ప్రాబ్లం పోయింది, ఇంకా నీకు ఆ బుస్తో ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది త్వరలో అనగానే, ఈ మాట చెప్పగానే కేశవ అయితే డిసప్పాయింట్ అయిపోతాడు అనమాట. డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాడు. అయితే ఏంటి ఇలా అని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు, బండి వేసుకొని ఇంటికి వచ్చేసి పెద్ద ఏమో దోశలు వేస్తూ ఉంటాడు. మహా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మహా ఉంటే ఇలా చేసేదిగా అలా చేసేదిగా అని కన్నాకు దోశలు వేసిస్తాడు. కన్న తింటూ ఉంటాడు. ఈ లోపల ఈ నారాయణ కూడా, ఎంతసేపు రా, నాకు ఆకలేస్తుంది, నాకు కూడా వెయ్యి అని అడుగుతూ ఉంటాడు. సరే అని చెప్పి పెద్ద నారాయణకి దోశలు వేసి తీసుకొస్తే, ఇలాంటోడికి తిండి పెడుతున్నావా, వీడి మాటలు కేశవ అంటాడు, ఇలాంటోడికి తిండి పెడుతున్నావా, ఇలాంటోడికి తిండి పెట్టే తిండి పెడతాం కూడా దండగా, మన తండ్రిగా ఎందుకు ఉన్నాడు, మనకి ఏం మంచి చేయలేదు ఇప్పుడు వరకు, కన్నాడు వదిలేశాడు, ఇతను చెప్పిన మాటలు విని వదిలే ఆ మహాలక్ష్మి వెళ్ళిపోయింది, అది ఇది అని అంటాడు. ఏంట్రా అందరు నన్ను అంటారు, నేనేమి వాడిని చెడ్డగా చెప్పలేదు, మంచిగా మార్చుకొని ఉండు అని చెప్పాను అని అంటే, నీకు తిండి పెడతాను దండగా అది ఇది ఇష్టం వచ్చినట్టు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా నారాయణ మీద చూపించడంతో, నేనేం తిండి తిన్నా అని వెళ్ళిపోతాడు నారాయణ. నాకేం ఒక్కలేదు మీరు పెట్టేది అని చెప్పి వెళ్ళిపోతాడు పాపం. అయితే ఈ లోపల కన్నా తింటూనే చేకడిగేసుకుంటాడు. ఎందుకురా చేకడిగేసుకుంటున్నావు అంటే, వదిన ఉంటే ఇలా ఉండే ఈ మనిషిని ఎప్పటికీ క్షమించేది కాదు అని అంటది కేశవాని. కేశవాని క్షమించేది కాదని కన్నా అంటాడు. అయితే ఏంట్రా అంటే, నేను చెయ్యని తప్పుకి ఆయనకి దెబ్బ తగిలినందుకే సారీ చెప్పే వరకు వదిన నాతో మాట్లాడలేదు. ఇప్పుడు ఈ మనిషి తిండి దగ్గర నుంచి లేపేశాడు. ఇదే కనుక వదిన చూసుంటే ఈ మనిషిని క్షమించేది కాదు, కేశవాన్ని క్షమించేది కాదని కన్నా చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ ఇల్లు ఎప్పటికీ మారదు, ఈ ఇల్లు ఎప్పుడు ఇంతే కొట్టుకుంటాం తిట్టుకుంటాం, ఇంకింతే ఈ ఇల్లు మొత్తం అని చెప్పి అంటూ ఉంటాడు అని కన్నా అయితే వెళ్ళిపోతాడు. తర్వాత అయితే
ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ చక్రి ఏమో తనకి మహాకి. అయితే రెస్పాన్స్ అవ్వకపోవడంతో తన వర్క్ చేసే ఆఫీస్‌కైతే వెళ్ళిపోతాడు. ఎలాగన్నా సారీ చెప్దాము తనకి ఇవాళ ఎలాగన్నా సారీ చెప్దామంటే, సరే వాళ్ళ ఫ్రెండ్ అయితే బయటకొస్తది. ఫ్రెండ్ అయితే బయటకొస్తే ఈ లోపల చెప్తారు మహాలక్ష్మిని ఒకసారి పిలవంటే, ఆళ్ళ ఫ్రెండ్ వణుక్కుంటూ, భయపడుకుంటూ ఇదివరకు ఒకసారి గొడవ జరిగింది గదా! భయపడుకుంటూ వెళ్ళిపోద్దనమాట. భయపడుకుంటూ వెళ్ళిపోయి మహా ఇలా అని చెప్పేది. మహా బయటకొచ్చి పిచ్చతిట్లు తిట్టిద్ది చక్రిని. మామూలుగా తిట్టదు. మీరు నన్ను ఎంతైనా తిట్టండి, నన్ను క్షమించండి అంటూ ఉంటాడు చక్రి ఏమో. అంటే మీరు క్షమించడానికి మీరు మనస్ఫూర్తిగా ఏం తప్పు చేయలేదనంటే మీకు ఓకే. అంతేగాని మీకేమీ రిగ్రెట్ లేదా? మీకు తప్పు చేసినట్టు మీకు అనిపించట్లేదా? అది ఇది అని బాగా తిడుతుంది మహాలక్ష్మి అయితే. నేను క్షమించను. మీరెప్పుడు ఇక్కడికి రావద్దు. మీరు అనందు నువ్వనే మాట్లాడింది. మీకు గౌరవం కూడా, మర్యాద కూడా ఇవ్వను అని చాలా తిట్టిద్ది. ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చూడాలంటే మన ఛానల్‌ని ఫాలో అయిపోయిండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.